కరివేపాకు తాలింపులు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి ఇట్లా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇవి మనం పక్కన కోసుకుని పెట్టుకున్నాము కట్ చేసి ఆనపకాయ ముక్కలు అన్నమాట. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలని ఇట్లా తీసి ఇలా వేసేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయింది, దీనిలో వేసేసుకోండి. ఇది వాటర్ నిండుగా ఉంటుంది దీనిలో. మనం వాటర్ పోయకపోయినా సరే వాటర్ వస్తుంది అనమాట. ఆనపకాయ ఒకటి, దోసకాయ ఒకటి, ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది సమ్మర్లో ఎక్కువ తింటే మనకి దప్పిక అనేది ఉండదు. ఇది ఇలా కలియబెట్టాలి. కలియబెట్టుకుని ఇలా మూత పెట్టేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం. ఇలా కలియబెట్టాలి. వాటర్ వస్తుంది చూడండి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉంది. దీనిలో కొంచెం పాలు పోసుకోవాలి. పాలు పోసుకుంటే టేస్ట్ వస్తుంది. నీళ్ళు బదులు పాలు పోసుకోవాలి. ఆనపకాయ పాలు కర్రీ రెడీ. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ చూడండి. ఓకే, బాయ్.